వస్తువు అంటే ఏంటి? వాస్తవం అనే పదానికి లింక్ పడ్డ పదమే వస్తువు, ఉన్నది అని అర్థం. మన దృష్టికి రాకుండా అనేక ఉండొచ్చు, మన దృష్టికి వచ్చినాకనే దానికి పేరు పెడతాం, వస్తువు అని పేరు పెడతాం. అంటే ప్రకృతి సిద్ధంగా అనేక వస్తువులు మనం చూస్తాం. నదులు, చెట్లు, పర్వతాలు, సముద్రాలు, ఇలాంటివన్నీ వస్తువులే. అది మన అవసరాన్ని తీరుస్తుందా లేదా అనే దాంతో సంబంధం లేకుండా ఈ పేరు మనం వాడికి ఇచ్చేస్తాం. మనము శ్రమ చేసి ఒక వస్తువును తయారు చేస్తే అప్పుడు దానికి వేరే పేరు ఉంటుంది, ఉత్పత్తి అనే మాట వాడతాం. సహజ సిద్ధంగా ప్రకృతిలో దొరికేదాన్ని మనం వస్తువు అని పిలుస్తాం. ఈ వస్తువు మరో కంటెక్స్ట్లో కూడా వాడతాం. మనము ద్రవ్యము, వస్తువు అనే దగ్గర కూడా వాడతాం. ఇక్కడ మనం వస్తువు ఉన్నది అని వాడినప్పుడు ద్రవ్యాలని వస్తువులు అంటాము, వస్తువుల్ని వస్తువులు అంటాము. ఈ ప్రకృతిలో మనకు కనపడే, మన ఇంద్రియాలకు తెలిసే అన్నిటినీ వస్తువులని పిలుస్తాం. ద్రవ్యము వస్తువు. ద్రవ్యము సామాన్య రూపం, వస్తువు నిర్దిష్ట రూపము. బియ్యము అన్నామనుకోండి, అదొక ద్రవ్యం. బియ్యంలోంచి ఇడ్లీ తయారు చేసాం, ఒక వస్తువు. దోశ తయారు చేస్తాం, ఒక వస్తువు. ఉత్తప్పం తయారు చేస్తాం, ఒక వస్తువు. నిర్దిష్ట రూపము తీసుకున్న ద్రవ్యాన్ని వస్తువు అని పిలుస్తాం. మళ్ళీ కంటెక్స్ట్ మారిందనుకోండి, బంగారము ద్రవ్యం అన్నాం, దండ వస్తువు అన్నాం. దండల్లో రకరకాలు వచ్చినాయి అనుకోండి, దండలు మళ్ళీ ద్రవ్యం అవుతుంది, రకరకాల దండలు వస్తువులు అవుతాయి. అట్లా కంటెక్స్ట్ మారినప్పుడు కూడా ఈ రెండు పదాలను వాడతాం. అందువలన ద్రవ్యము వస్తువు అనే ఆ కంటెక్స్ట్ వేరు, ప్రకృతిలో దొరికే నిర్దిష్ట రూపంలో ఉండే ఉన్నది అని పిలువబడే అక్కడ వస్తువు అనే అర్థం వేరు.